ఎట్లా చనిపోయారు ఏంటి ఆల్రెడీ అందరూ కూడా ఇది ప్రమాదకరం మరణం అనేది కొంతమంది అంటున్నారు. లేదు మాకు చాలా వరకు అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు ఎలా అయినా సరే తీర్చాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని చెప్పి కూడా ఇందాక నుంచి కూడా అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ ఆయన రక్షణ టీవీకి సంబంధించి ఆయన ఎప్పుడు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు, ఆయనకి సంబంధించి మొత్తం కూడా ఆయన మాట్లాడుతూ ఉండేవాళ్ళు అని కూడా ఇక్కడ తెలుస్తుంది. మరి ఆయనతో పాటు కోఆర్డినేట్ అయిన ఆయన ఫ్రెండ్ కో పాస్టర్ కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు, బెన్హర్ గారు. అసలు ఎప్పుడైనా సరే ఆయనకి గతంలో కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒకరితో ఆయనకి థ్రెట్ ఉందని చెప్తూ ఉన్నారు కదా. మరి ఆ థ్రెట్ ఉన్న విషయం ఆయన ఎవరు ఏంటన్న విషయాలు ఇతనితో ఏమైనా షేర్ చేసుకున్నారా అన్న విషయాలు క్లియర్ గా తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. రైట్, ప్రవీణ్ పడాల గారు, నిజంగా ఇవాళ దురదృష్టకరం ఇలాంటి వార్త వినాల్సి వస్తుంది అని చెప్పి. సో ఇవాళ మొత్తం కూడా పాస్టర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా క్రిస్టియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా. సో ఇతని మరణం పైన మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, అసలు మీకు ఎప్పుడైనా ఆయన చెప్పారండి? అంటే మాకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రవీణ్ పగడాల గారు ఒక మంచి వక్త, ఒక రచయిత, ఒక కౌన్సిలర్, అలాంటి వ్యక్తి. మరి ఈరోజు యాక్సిడెంట్ అని చెప్పి మొదట చెప్పిన తర్వాత మేము అక్కడ చూసిన తర్వాత పరిస్థితులన్నీ పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది యాక్సిడెంట్ ద్వారా చనిపోలేదు అనేది మాకు అర్థమైంది. తర్వాత డాక్టర్స్తో మాట్లాడాము, ఆ తర్వాత పోలీసు ఎస్పీ గారితో కూడా నేను పర్సనల్గా మాట్లాడాను. వారు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు. అట్లాగే డాక్టర్స్తో మాట్లాడినప్పుడు కూడా శరీరం మీద ఎక్కడ కూడా యాక్సిడెంట్ అవుతే బట్టలు చినగాలి, లేకపోతే కాళ్ళు కొట్టుకుపోవాలి, చేతులు కొట్టుకుపోవాలి, అలాంటివి ఏమీ లేకుండా కేవలం ముఖం మీద మాత్రమే చాలా బలమైన గాయం ఉంది, దాంతో ఈయన చనిపోయి ఉంటాడు అనే మాట వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇది మర్డర్ అని మేము అనుకుంటున్నాము, ఎవరో చంపేసి ఉంటారని మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి అది ప్రభుత్వం చొరవ తీసుకొని మరి ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారు అనేది వాళ్ళు తీయాల్సిన అవసరం ఉంది. అయితే ఆయనకు అంటే నిజం చెప్పడానికి ఎప్పుడు వెనకాడకుండా నిర్మోహమాటంగా ఏవైనా చెప్తాడు. సో అలా చెప్తున్నప్పుడు శత్రువులు అనేక మంది వస్తారు కదండి, తప్పకుండా ఉంటారు. సో ఈ ఒక్కరు ఫలానా అని చెప్పలేను, కాకపోతే చాలామంది శత్రువులు అయితే ఉన్నారు. ఇందులో ఎవరు ఈ ఇంతటి ఘాతకానికి పాల్పడ్డారు అనేది మాత్రం మనకేం తెలియదు. కాకపోతే పోలీసు వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారికి మేము విషయాలు షేర్ చేశాము. పర్సనల్గా నేను ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ కూడా వివరాలు అందించాము, ఇలా ఉంది పరిస్థితి అని. కలెక్టర్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను ఈ విషయంలో, నేను ఎస్పీ గారితో మరి పర్సనల్గా నేను మాట్లాడి విషయాలు తెలుసుకుంటాను అని చెప్పారు. కాబట్టి ఆ నమ్మకం అయితే ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు, జరిగినాయి. సో ప్రత్యేకంగా ఆంధ్రాలో రాజమండ్రి, కాకినాడ ప్రాంతంలో ఇలాంటివి ఎక్కువ ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనుమానాలు చాలామంది మీద ఉన్నాయి, వీళ్ళొక్కరే అని మేము ఇప్పుడే నిర్ధారణలోకి రాలేదు. కాబట్టి వాళ్ళు పోలీస్ బయటికి ఇన్వెస్టిగేట్ చేసి తెచ్చేంత వరకు వెయిట్ చేద్దామని అనుకుంటున్నాం. ఇంతకీ ప్రవీణ్ గారికి మీకు ఎన్నేళ్ల నుంచి పరిచయం ఉందండి? ఆల్మోస్ట్ రక్షణ టీవీ స్టార్ట్ చేసినాక 5 years తర్వాత నుంచి అతను మా ప్రధాన వక్త. మంచి డిబేట్స్ చేస్తాడు, ఎక్కడ కూడా ఆయన డిబేట్స్లో పర్సనల్ అటాక్స్ ఎవరి మీద చేయడు. పర్సనల్ అటాక్స్ చేయకుండా కేవలం నాకు తెలిసి ఒక ఏమంటారు సబ్జెక్ట్ పరంగానే డిస్కస్ చేస్తాడు తప్ప వేరే రకంగా ఎవరి జోలికి పోడు. చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఘాతుకానికి ఒడిగట్టిన వాళ్ళు ఎవరో మాకైతే నిజంగా తెలియదు. నాతో ఆయనకు 3 days బ్యాక్ కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. 3 days బ్యాక్ కూడా వీడియో కాల్లో మాట్లాడుకున్నాం మేము. సో ఆ వీడియో కాల్లోని అంటే ఆయన ఇంతకు ముందు చెప్పారు కదా నాకు ప్రాణహాని ఉంది, చంపే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది, ఆయన ఇంతకు ముందు చెప్పిన వీడియో. సో మీరు 3 రోజుల ముందు మాట్లాడుకున్నాను అంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా ప్రస్తావన ఏమైనా వచ్చిందా మీ ఇద్దరి మధ్య? అలాంటిది ఏమీ లేదు. కేవలం అతను చెప్పింది ఏంటంటే పలానా వాళ్ళ మీద ఇలా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నువ్వు ఒకసారి కౌన్సిల్ చేయి బెన్హర్ అని చెప్పారు తప్ప అతని సొంత జీవితం గురించి ఎప్పుడు చర్చించలేదు. అతను అంటే భయస్థుడు కాదు, ఎందుకంటే ఆయన సింపుల్గా ఉంటాడు, ఎవరి జోలికి పోడు.
కానీ కేవలం ఆధ్యాత్మికంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా మాట్లాడతాడు కాబట్టి ఆ మాటలే ఎవరినో గాయపరిచి ఉంటాయి. దాన్ని బట్టే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టుంటారని నేను అనుకుంటున్నాను. సో మీరు కాల్ మాట్లాడుకున్నప్పుడు ఆయన ఇలా రాజమండ్రి బైక్ వెళ్తానని కానీ ఏదైనా పని మీద రాజమండ్రి వెళ్తున్నాను అని కానీ ఏమైనా సమాచారం ఇచ్చారా? ఏం చెప్పలేదండి, అలా ఏం చెప్పలేదు. అసలు ఎలా వెళ్ళాడు అనే విషయం కూడా మనకు తెలియదు, వాళ్ళ కుటుంబమే చెప్పాలి. అతనికి కార్ అది ఉందా అండి? కార్లు ఉన్నాయండి, కార్లు ఉన్నాయి. అతను ఒక మంచి ఏమంటారు, తన సొంత పిల్లలు కాని పిల్లల్ని ఒక 10 మందిని పోషిస్తూ ఉన్నాడు. సొంత పిల్లల్లాగా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తూ ఉన్నాడు, అడాప్ట్ చేసుకున్నాడు. రోడ్ల మీద చనిపోవడానికి సిద్ధంగా ఉన్న భిక్షగాళ్ళని తీసుకెళ్ళి ఒక హోమ్ పెట్టి హోమ్లో పోషిస్తున్నాడు. సో ఏదైనా ఒక 10 రూపాయలు దొరికితే వాళ్ళని పోషించే దాని కొరకు ఉపయోగిస్తాడు, కానీ ఎక్కడ కూడా స్వార్థంగా ఆయన ఎక్కడ ఆలోచన చేయలేదు. అతను సొంతకు కూడా ఈ ఆడంబరాలకు అసలు ఎక్కడ తావులేదండి ఆయనకి. మరి ఆయనకి కారు అన్ని అవైలబుల్ గా ఉన్నప్పటికీ బండి మీద వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి మీరు ఏమైనా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చేశాము, కాకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు అసలు యాక్చువల్గా వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళాడు అనే విషయం వాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ బావమరిది చెప్పలేదా అండి? చెప్పుంటారు, కానీ వాళ్ళ వైఫ్ కూడా ఇప్పుడు ఫోన్ తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఓ షాక్లో ఉన్నారు. ఎందుకంటే నిన్నటి వరకు కళ్ళ ముందు కనబడిన వ్యక్తి ఈరోజు లేరు అనే మాట వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఆ విషయమే ఇంకా మేము కూడా పట్టి అడగడం ఇష్టం లేక ఆగాము. నేను కూడా ఇప్పుడు బయలుదేరుతున్నాను రాజమండ్రి వెళ్ళి నేను కూడా వాళ్ళతో పలకరించి మాట్లాడిన తర్వాత ఏదైనా విషయాలుంటే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఓకే, సో ఎప్పటికప్పుడు ఆయన సమాజ సేవలో ఉంటూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు కదా, ఈ రోజు నిజంగా ఇంత దారుణంగా అంటే కాపు కాసి ఏమైనా చంపారు అంటే మీకు ఆల్రెడీ అక్కడ ఉన్న అందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఆయన ఏమైనా కాపు కాసి కొట్టడం కానీ చంపడం కానీ ఈ విధంగా చేశారు అని కానీ ఎవరైనా చెప్పారా మీకు? అంటే కాపు కాసి అని ఇట్లా మనం ఒక నిర్ధారణలోకి అయితే రాలేదండి, కానీ ఎవరో చంపేశారు అక్కడ వరకైతే మనం చెప్పగలం. ఎవరు చంపారు అనే విషయం కానీ కాపు కాసి చంపారు అన్న విషయం కానీ మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లోనే తెలియాలి. కాబట్టి వాళ్ళకే వదిలేద్దాం ఇది విషయం, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా నాకు తెలియదు, వేరే వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏమి షేర్ చేయలేదు. అలాంటిది ముఖం మీద పడిన గాయాలను బట్టి మనం చూస్తున్న పడిన స్థితిని బట్టి అక్కడ పోలీసు వాళ్ళు కూడా ముందుగానే వెళ్ళి ఎవరు వాళ్ళకి ఫోన్ చేశారు అనే విషయం మనకు తెలియలేదు, ఇంకా తెలియలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అలాగే మార్చరీకి డైరెక్ట్గా ఎందుకు తీసుకెళ్లారు అనేది ఒక డౌట్ ఉంది. అంటే యాక్చువల్గా హాస్పిటల్ తీసుకెళ్ళి బ్రాడ్ డెడ్ అనో లేకపోతే అలాంటివి చెప్పిన తర్వాత తీసుకెళ్ళి మార్చరీలో పెడతారు. మామూలుగా అలా కాకుండా కూడా మార్చరీలోకి ఎందుకు షిఫ్ట్ చేశారు అనేది కూడా ఇవన్నీ డౌట్స్ మేము పాస్టర్స్ అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అనుమాన ఫస్ట్ ఎవరికి కాల్ వచ్చిందండి ఈయన ఇట్లా పడిపోయారు ఇలాగా చనిపోయారు అని చెప్పి? మీ పాస్టర్స్ ఎవరికైనా కాల్ చేసి లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళ ద్వారా ఏమైనా తెలిసిందా? దగ్గరున్న పాస్టర్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాకు తెలిసింది తప్ప మాకు డైరెక్ట్గా తెలియదు. మాకు తెలిసేసరికి చాలా సమయం అయిపోయింది. అప్పటికి మేము కూడా యాక్సిడెంట్ అని అంటే అరే ఎలా అవుతుంది యాక్సిడెంట్ అని అనుకున్నాము. కాకపోతే మెల్లమెల్లగా వింటా ఉన్న కొద్దీ వాళ్ళతో చర్చిస్తున్న కొద్దీ తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అనేది మాకు అర్థమైందండి. సో ఫైనల్గా ఇప్పుడు ఆల్రెడీ మీరు రాజమండ్రి వెళ్తాను అని చెప్తూ ఉన్నారు కదా, సో వాళ్ళ కుటుంబంతో ఆయన బండి మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఏంటి అన్న దానిపైన క్లియరెన్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా తీసుకుంటాము. ఆయన ఒంటరిగా ఎందుకు బండి మీద వెళ్లాల్సి వచ్చింది అనే విషయం తప్పకుండా అడుగుతాము. అలాగే వాళ్ళ కుటుంబంలో ఇంకొక కొన్ని విషయాలు ఏంటంటే ఎప్పుడు బయలుదేరాడు అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి అవి కూడా అడిగి తెలుసుకుంటాము, మీకు తెలియదు. సో సార్ ఇప్పుడు పోస్ట్ మార్టం రాజమండ్రిలో నిర్వహిస్తున్నారు కాబట్టి అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ ఏమైనా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఆయన తప్పకుండా అండి, ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు కాదు ఆయన. 2 రాష్ట్రాలకు అలాగే ఇండియా దేశంలో ఉన్న పలు భాషలు మాట్లాడే వ్యక్తి కాబట్టి అతను అన్ని రాష్ట్రాల నుంచి మనుషులు రావాలి, అలాగే వాళ్ళ సొంత బంధువులు అమెరికా నుంచి కూడా రావాలి. కాబట్టి హైదరాబాద్ తీసుకొస్తారు. ఇక్కడ నుంచి మళ్ళీ వారు ఒకవేళ కడప తీసుకెళ్లాలనుకుంటే వాళ్ళ స్వగృహం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తారేమో. ముందైతే హైదరాబాద్కు తప్పకుండా తీసుకొస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే మేము తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ ఫైనలీ సార్ లోకేష్ గారు ఏమన్నారు? లోకేష్ గారితో మీరు పర్సనల్గా ఏమైనా మాట్లాడారా? లోకేష్ గారు పిఏ ఎత్తారు. అతను మాట్లాడినప్పుడు అజయ్ కొడాలి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే నేను ఇమీడియట్గా సార్తో చెప్పానండి, సార్ మీటింగ్లో ఉన్నారు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఎస్పీ గారితో మాట్లాడిస్తాను అని చెప్పారు. తప్పకుండా అతను చెప్పిన మాటలను బట్టి మేము నమ్ముతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తా ఉన్నాం. రైట్ ఇదండి
ప్రవీణ్ గారి కేసులోనే ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా యాక్సిడెంట్ జరిగిందని ఏదైతే స్టార్టింగ్ చెప్పారో ఇది యాక్సిడెంట్ లాగైతే కనిపించట్లేదు. అతని బాడీ పైన ఉన్న ఆ మార్క్స్ కావచ్చు ప్రతిది కూడా మర్డర్ చేసినట్టయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం అయిపోయిన తర్వాత రిజల్ట్స్ చూసిన తర్వాత ఎవరు చేశారు ఏంటి అన్న దానిపైన తగిన శిక్షలు వేయాలి అనేది ఇక్కడ పాస్టర్స్ అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అండ్ పోస్ట్ మార్టం నిమిత్తం అయిపోయిన తర్వాత సొంత ఊరు కడప తీసుకెళ్తారా లేకపోతే హైదరాబాద్ తీసుకొస్తారా అనే దానిపైన కూడా ఇంకా పూర్తి వివరణ రావాల్సి ఉంది. అయితే ఏదైనా సరే గతంలోనే ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఆయనకి థ్రెటనింగ్ ఉందని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మరి 3 రోజుల క్రితం ఇతనితో మాట్లాడినప్పుడు కూడా ఆయన రాజమండ్రి వెళ్తున్నాను కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి వెళ్లాల్సి వస్తుంది, బైక్ పైన ఆయన వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఎప్పుడు ఈయనతో కూడా మాట్లాడలేదని చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈయన రాజమండ్రి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా అతని యొక్క వైఫ్తో మాట్లాడి అసలు ఇంటి నుంచి ఏ టైంకి బయలుదేరారు, ఏమని చెప్పి బయలుదేరారు, బండి మీద వెళ్లాల్సిన అవసరం ఏముంది, అలాగే వీటన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకొని మాట్లాడుతానైతే ఇప్పుడు పాస్టర్స్ అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ప్రెసెంట్ ఆందోళన వాతావరణం అయితే నెలకొనింది. సో పోస్ట్ మార్టం నిమిత్తం వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంది ఇది ఖచ్చితంగా మర్డర్ అని కనుక తెలిసినట్లయితే ఎవరు చేశారు ఏంటి అని దానిపైన కరెక్ట్ విచారణ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడాలని అయితే పాస్టర్స్ అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. రైట్ గౌతమి, థ్యాంక్ యూ. క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ పగడాల మృతిపై ప్రస్తుతం తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ దగ్గర